హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏంటంటే బైనరీ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. అయితే ఈవెన్ బైనరీ ఆపరేటర్స్లో మనకు వచ్చేసి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి, అలాగే మనం వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి రెండిటి గురించి క్లియర్గా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అయితే ఈ రోజు మనం వచ్చేసి ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్ గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంతకన్నా ముందు మీరు వచ్చేసి ఏంటంటే నా యొక్క ఛానల్ని న్యూగా చూస్తూ ఉంటే ఫ్రెండ్స్, కన్ఫర్మ్గా వెళ్ళేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ కాబట్టి. ఓకేనా? సో అలాగే మీకు వచ్చేసి ఏ చిన్న డౌట్ అయినా కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క చిన్న డౌట్కి కన్ఫర్మ్గా మీకైతే రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సో ఈ రోజు మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా కంపారిజన్ ఆపరేటర్స్ గురించి ఇన్ డెప్త్గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసిందంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ. లెస్ దెన్ కానీ, గ్రేటర్ దెన్ కానీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ, ఈక్వల్ టు కానీ, నాట్ ఈక్వల్ టు కానీ, ఇవి మనకు వచ్చేసి ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్గా కోడ్ రాసి సో ఇవి ఎలా మనకు వర్క్ అవుతాయో పిన్ టు పిన్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే? ఈవెన్ మీరు వచ్చేసిందంటే కోడింగ్ రాసేటప్పుడు మనకి ఈ ఆపరేటర్స్ అనేవి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. మెయిన్గా మనకు వచ్చేసిందంటే కంపారిజన్ ఆపరేటర్స్. ఓకేనా? సో కాబట్టి మీరు వచ్చేసిందంటే చాలా కాన్సన్ట్రేషన్తో వినండి. ఓకే? సో నా ఇప్పుడు నేను వచ్చేసిందంటే ఒక రెండు వేరియబుల్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంట్ ఏ ఈక్వల్ టు 100, అలాగే ఇంట్ బి ఈక్వల్ టు 200. ఓకేనా? ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి గానైతే ఏ ఈజ్ లార్జర్. కరెక్ట్? ఎల్స్ లేకపోతే బి ఈస్ లార్జర్. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఏ వాల్యూ లార్జరా లేకపోతే బి వాల్యూ లార్జరా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 100. సో 100 మనకు వచ్చేసి గ్రేటర్ దాన్ 200 కాదు. సో కాబట్టి మనకు వచ్చేసి అవుట్పుట్ ఏంది? బి ఈస్ లార్జర్. కరెక్టా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఒకసారి రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఏమొచ్చింది అవుట్పుట్ మనకు? బి ఈస్ లార్జర్. అదే నేను వచ్చేసిందంటే ఇక్కడ గ్రేటర్ దెన్ కాకుండా నేను వచ్చేసిందంటే లెస్ దెన్ వాడాను అనుకోండి. అప్పుడు మనకు వచ్చేసి ఏంది? 100 ఈజ్ లెస్ దెన్ 200. కరెక్టా? అప్పుడు మనకు అవుట్పుట్ ఏంది? ఏ ఈస్ లార్జర్. బట్ కానీ ఏ అనేది స్మాలర్ కదా ఫ్రెండ్స్. సో కాబట్టి మనం ఇక్కడ వచ్చేసిందంటే స్మాలర్ అని చెప్పి తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చేసి ఏ ఈస్ లెస్ దెన్ బి గానైతే ఏ ఈస్ స్మాలర్, లేకపోతే బి ఈస్ లార్జర్. సో అవుట్పుట్ ఏంది? ఏ ఈస్ స్మాలర్. ఓకేనా? సో ఇప్పుడు మీకు లెస్ దాన్ గురించి అలాగే గ్రేటర్ దాన్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అలాగే మనకు వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఏ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి గానైతే ఏ ఈస్ స్మాలర్, ఎల్స్ లేకపోతే బి ఈస్ లార్జర్ అని చెప్పేసి నేను అంటున్నాం. ఇప్పుడు 100 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 200. కరెక్టా? సో కాబట్టి మనకు వచ్చేసి ఏంది? ఏ ఈ స్మాలర్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ వస్తుంది. లేదు ఇక్కడ బి వాల్యూ కూడా మనం వచ్చేసింది అంటే 100 అని చెప్పి మనం తీసుకున్నాం అనుకోండి. అలాంటప్పుడు మనకు వచ్చేసేంది 100 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఓకే? కరెక్టే కదా. సో కాబట్టి మనకు వచ్చేసేంది ఏ ఈ స్మాలర్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ వస్తుంది. కావాలంటే చూడండి. ఏ ఈ స్మాలర్. ఓకేనా? అదే నేను వచ్చేసిందంటే ఈవెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. అప్పుడు మనకు వచ్చేసింది 100 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. కరెక్టా? సో అప్పుడు కూడా మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ ఈ స్మాలర్ అని వస్తుంది. వై? బికాస్ ఇక్కడ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాడాం కాబట్టి. ఓకేనా? అదే నేను గ్రేటర్ దెన్ మాత్రం వాడుంటే పక్కా మనకు వచ్చేసి బి ఈజ్ లార్జర్ అని చెప్పవచ్చు ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చేసి చూడండి అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుందో. ఏమొచ్చింది? ఏ ఈజ్ స్మాలర్. ఓకేనా? ఇప్పుడు మీకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గురించి కూడా అర్థమైంది కదా. నెక్స్ట్ ఈక్వల్ టు అలాగే నాట్ ఈక్వల్ టు గురించి కూడా చూద్దాం. ఈక్వల్ టు ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఏ ఈక్వల్ టు ఈక్వల్ ఐ మీన్ ఏ ఇస్ ఈక్వల్ టు బి అని చెప్పేసి మనం వచ్చేసి వాడుతున్నాం కదా. సో ఇప్పుడు మనకు వచ్చేసి 100 ఈక్వల్ టు 100. కరెక్టా కాదా? కరెక్ట్. సో కాబట్టి మనకు అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఏ ఈజ్ స్మాలర్. ఓకేనా? సో ఏ ఈజ్ స్మాలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాట్ ఈక్వల్ టు కూడా ఉంది. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. అప్పుడు మనకు వచ్చేసి ఏంది? 100 ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. కరెక్ట్?
సో కాబట్టి మనకు వచ్చేసిందంటే బి ఈస్ లార్జర్ అని చెప్పేసి మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో బి ఈస్ లార్జర్. సో కాబట్టి మీకు వచ్చేసి ఏంటంటే ఈ రోజు క్లాస్లో కంపారిజన్ ఆపరేటర్స్ గురించి కూడా మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో మీరు వచ్చేసిందంటే నా వీడియోస్ కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఈవెన్ మీకు వచ్చేసి ఏంటంటే ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ప్రతి ఒక్క డౌట్కి కన్ఫర్మ్గా మీకు రిప్లై అయితే ఇస్తాను.